మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే కీలక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇస్రో బాహుబలి జిఎస్ఎల్వి మార్క్ 3G1 రాకెట్ కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్ష వాణిజ్యంలో భారత్ కు ఇక తిరుగుండదు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3D1 ప్రయోగం సక్సెస్ అయితే రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో ప్రపంచ శక్తిగా అవతరిస్తుంది. జిఎస్ఎల్వి మార్క్ 3D1 ని 18 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అంతరిక్ష వాహక నౌక కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-19 మోసుకుపోతుంది. GSAT-19 ఉపగ్రహం బరువు 3136 కిలోలు, ఎత్తు 43.43 మీటర్లు. ప్రయోగ సమయం 16 నిమిషాల 20 సెకండ్లు. జిఎస్ఎల్వి రాకెట్ GSAT-19 శాటిలైట్ ను భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలో 10 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. శ్రీహరికోట ఇస్రో నుంచి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, రాకెట్ ప్రయోగ సన్నద్ధత ఎలా ఉంది? ఈ రాకెట్ ప్రయోగ ప్రయోజనాలేంటి? థ్యాంక్ యూ దేవి. మరి కాసేపట్లోనే సరిగ్గా ఇవాళ సాయంత్రం 5:28 జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ను ప్రయోగించబోతున్నారు. ఇప్పటికే ఈ రాకెట్ ద్వారా GSAT-19 అనేటువంటి భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ ను ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంచ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సర్వసన్నద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇండియా నుంచి ప్రయోగించినటువంటి అన్ని రాకెట్స్ లోను, అదేవిధంగా శాటిలైట్స్ లోను ఇవాళ ప్రయోగించేటువంటి ఈ రాకెట్ కావచ్చు, అదేవిధంగా శాటిలైట్ కావచ్చు, చాలా పెద్దదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజు ప్రయోగించబోతున్నటువంటి జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ను అందరూ కూడా ఇస్రో బాహుబలిగా అందరూ కూడా పిలువబడుతున్నారు. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో గమనించవచ్చు. ఇస్రోకి సంబంధించినటువంటి 3 శాటిలైట్ ఇప్పుడు మనకు ఇక్కడ నమూనాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ప్రయోగించబోతున్నటువంటి జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ నమూనా ఇదేగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఒకసారి కింద పరిశీలించినట్లయితే ఏదైతే ఫస్ట్ ముందుగా S200 అనేటువంటి ఈ బూస్టర్స్ ని ఇగ్నేట్ అయిన తర్వాత ఇది కేవలం ఒక 4 నిమిషాలు వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఘన ఇంధనంతో ఇదంతా కూడా నింపబడి ఉంటుంది. ఆ తర్వాత ఇది S110 అనేటువంటి ఈ రెండో దశగా చెప్పుకోవచ్చు. మొదటి స్టేజ్ ని దీన్ని చెప్పుకుంటే రెండో స్టేజ్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి దశగా మనం క్రయోజెనిక్ దశని దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి C25 అనేటువంటి క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఇందులో అత్యంత ఆక్సిజన్ అంటే -డిగ్రీస్ లో ఆక్సిజన్ కావచ్చు, అదేవిధంగా హైడ్రోజన్ ఇవన్నీ కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇవి రెండు కూడా అత్యంత మైనస్ టెంపరేచర్ లో ఇదంతా కూడా మండించిన తర్వాత ఇది నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత GSAT-19 అనేటువంటి ఉపగ్రహాన్ని ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి కూడా ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో నిర్ణీత కక్షలోకి ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా గమనించినట్లయితే జిఎస్ఎల్వి మార్క్ 1, మార్క్ 2 రాకెట్లు ఈ పక్కన మనం చూడవచ్చు. ఈ తరహా రాకెట్లో ప్రయోగిస్తూ వస్తున్నారు. అయితే ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ కు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. భారీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను ప్రయోగించడానికి ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ను ఇస్రో తొలిసారిగా ప్రయోగించబోతుంది. ఇప్పటి వరకు కూడా కేవలం ఇండియా నుంచి అందులోనూ షార్ నుంచి కేవలం 2200 కిలోల బరువు ఉన్నటువంటి శాటిలైట్లు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ప్రయోగిస్తూ వచ్చాం. అయితే ఇవాళ 3136 కిలోల బరువు ఉన్నటువంటి GSAT-19 అనేటువంటి భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ ను కూడా మనం ప్రయోగించబోతున్నాం. మనం దాదాపుగా 4000 కిలోల బరువు ఉన్నటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను ఇన్సాట్ శాటిలైట్స్ కూడా మనం తయారు చేసుకుంటున్నప్పటికీ ఇతర దేశాల మీద మనం ఆధారపడి వాటిని ప్రయోగించేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఉంది. ఇక మీదట ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ కానీ సక్సెస్ అయితే ఈ రాకెట్ ద్వారానే 4 టన్నుల బరువు ఉన్నటువంటి రాకెట్ ను కూడా మనం ఈ రాకెట్ ద్వారానే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించవచ్చు. అయితే మానవ సహిత ఉపగ్రహాలు కావచ్చు, భారీ శాటిలైట్స్ ను కూడా భవిష్యత్తులో ఇది ఎంతో కూడా కీలకంగా మారబోతుంది. కాబట్టి ఇవాళ జరగబోయేటువంటి ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ఇప్పటికే అగ్రదేశాలంతా కూడా ఉత్కంఠతో ఎంతో ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో భారత్ ఒక అగ్రదేశాల సరసన నిలబడుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి కాసేపట్లో జరిగేటువంటి జిఎస్ఎల్వి మార్క్ 3 సక్సెస్ కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇక్కడ